ఓం శాంతి. బాబా ఈరోజుటి మురళిలో మీరు గృహస్థాన్ని సంభాళించుకుంటూ కూడా ధారణ పైన శ్రద్ధ పెట్టాలి. పవిత్రత ధారణ చేస్తూ స్వయానికి సర్వులకు మీరు మేలు చేయవచ్చు అన్నారు. స్వకల్యాణము జరుగుతుంది, దీనితో సర్వుల కళ్యాణం కూడా జరుగుతుంది. బాబా ఈరోజు యోగంలో ఎలా కూర్చోవాలి, యోగం అని దేన్ని అంటారు? ఎందుకంటే చాలామంది కళ్ళు మూసుకొని కూర్చుంటారు, నేను యోగంలో ఉన్నాను అనుకుంటారు, నిద్రపోతారు, మళ్ళీ నేను చాలా శాంతి స్థితిని అనుభవం చేసుకున్నాను అనుకుంటారు. బాబా ఇటువంటివి ఎన్నో క్లారిఫై చేశారు. అలాగే సాక్షాత్కారాల యొక్క కోరికలు మీకు ఉండకూడదు. అసలు ఈ జ్ఞానంలో యోగంలో మీరు ఏం చేయాలి అనేది వినిపించారు. ఇది 27 अगस्त मुरली। मीठे बच्चे, चैतन्य अवस्था में रह बाप को याद करना है। सुन्न अवस्था में चले जाना या नींद करना ये कोई योग नहीं है। మధురమైన పిల్లలు చైతన్య స్థితిలో ఉండి తండ్రిని జ్ఞాపకం చేయాలి. శూన్య స్థితిలోకి వెళ్ళిపోవడం లేక నిద్రపోవటం ఇది యోగం కాదు. మధురమైన పిల్లలు చైతన్య స్థితిలో ఉండి తండ్రిని జ్ఞాపకం చేయాలి. శూన్య స్థితిలోకి వెళ్ళిపోవటము లేక నిద్రపోవటము ఇదేమీ యోగం కాదు. ప్రశ్న, तुम्हें आंखें बंद करके बैठने की मना क्यों की जाती है? మీరు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు అని ఎందుకు అనటం జరుగుతుంది? కళ్ళు మూసుకొని కూర్చోకూడదు అని బాబా అంటారు, ఎందుకు? జవాబు, अगर तुम आंख बंद करके बैठेंगे तो दुकान का सारा सामान ही चोर चोरी करके ले जाएंगे. ఒకవేళ మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారంటే మీ దుకాణంలో ఉన్నటువంటి మొత్తం సరుకంతా దొంగలు దోచుకొని తీసుకెళ్తారు. माया चोर बुद्धि में कुछ भी धारणा होने नहीं देगी. మాయ దొంగ బుద్ధిలో ఏమాత్రం జ్ఞానాన్ని ధారణ చేయనివ్వకుండా చేస్తుంది. आंख बंद करके योग में बैठेंगे तो नींद आ जाएगी. కళ్ళు మూసుకొని మీరు యోగంలో కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. पता ही नहीं चलेगा, इसलिए आंखें खोलकर बैठना है. తెలియదు ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో, అందుకే కళ్ళు తెరిచి కూర్చోవాలి అంటున్నారు. काम काज करते बुद्धि से बाप को याद करना है. కార్య వ్యవహారాలని చేసుకుంటూ బుద్ధితో బాబాను జ్ఞాపకం చేయాలి. ఇస్మే హఠయో కి బాత్ నహీ, ఇందులో హఠయోగం యొక్క విషయమే లేదు. ఒకవేళ మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు, షాప్లో ఉన్నారు, కళ్ళు మూసుకొని బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, బాబా స్మృతిలో ఉంటే సంపాదన బాగా జరుగుతుంది అనుకుంటూ కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేస్తున్నారు. ఏమవుతుంది? ఉన్న సరుకంతా దొంగలు దోచుకుంటారు. మాయ కూడా తక్కువేమీ కాదు. మీరు మురళీలో కూడా అలా కళ్ళు మూసుకొని వింటున్నాను అంటారు. కళ్ళు తెరిచి వినండి అంటే లేదు నేను విన్నాను అని చెప్తారు. మాయ దొంగిలించేస్తుంది, మీ బుద్ధిలో జ్ఞానాన్ని ధారణ కానివ్వదు. అందుకే కళ్ళు మూసుకున్న వాళ్ళు నిద్రలోకి జారుకుంటారు. తెలియదు, ఎప్పుడు నిద్రపోయారో కూడా వారికి తెలియదు. కొంచెం అనుభూతిని కూడా వివరిస్తారు, నాకు ఇలా అనుభవం అయింది అంటారు. అది ఎంతసేపు, ఆ తర్వాత ఎంతసేపు నిద్రపోయారు అది వారికి తెలియదు. అందుకే కార్య వ్యవహారాలన్నీ చేస్తూ బుద్ధితో బాబాను జ్ఞాపకం చేయాలి. హఠయోగం విషయము కాదు ఇక్కడ. ఓం శాంతి. रूहानी बाप कहते हैं बच्चों को, ये भी बच्चा है ना. ఆత్మిక తండ్రి పిల్లలతో చెప్తున్నారు, ఇతడు కూడా శివబాబా సంతానమే కదా. దేహదారీలు అందరూ పిల్లలు, మరి ఆత్మిక తండ్రి పిల్లలతో చెప్తున్నారు, ఆత్మనే ముఖ్యమైనది. ఇదైతే మంచి రీతిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎదురుగా కూర్చున్నప్పుడు
శరీరానికి అతీతమైపోయి మాయమైపోవడం అంటూ ఏమీ జరగదు. శరీరంతో అతీతంగా అయి బాబా స్మృతిలో కూర్చుంటారు. అంతేగాని మాయమైపోవడము దాన్నేమి స్మృతి యాత్ర యొక్క స్థితి అని అన్నారు. శూన్య స్థితికి, సమాధి స్థితికి మనం వెళ్ళం. మనమేంటి, శరీరానికి డిటాచ్ అయిపోయి ప్రేమపూర్వకంగా బాబా స్మృతిలో కూర్చుంటాం. ఇక్కడైతే మీరు చాలా అలర్ట్గా కూర్చోవాలి. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇక్కడ కూర్చొని మీరు స్పృహ తప్పిపోయినట్లుగా అన్కాన్షియస్ అయిపోయేది లేదు. ఇలా కూర్చొని కూడా కొంతమంది అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతారు. మీరైతే చాలా అలర్ట్గా కూర్చోవాలి. తర్వాత పవిత్రంగానూ అవ్వాలి. పవిత్రత లేకుంటే ధారణ జరగదు. ఎవరి కళ్యాణము చేయలేరు, ఎవరికి చెప్పలేరు కూడా. పవిత్రత చాలా ముఖ్యమైనది. స్వయం పవిత్రంగా ఉండకపోతే ఇతరులకు మీరు చెప్పినప్పుడు మిమ్మల్ని పండితులని అంటారు. ఎందుకంటే మీలోని పవిత్రత ధారణ లేదు. మీరు ఇతరులకు ఏం చెప్తారు? ఇంకా నాకంతా తెలుసు, నేను చాలా సీనియర్ జ్ఞానంలో అని అలా అనుకోకండి. లోపల మనసు తింటూ ఉంటుంది, నేను శూన్య స్థితికి వెళ్తున్నాను, నేను కంప్లీట్గా అశరీరి అయిపోయాను. అలా ఎప్పుడు అనుకోకండి అంటున్నారు. అంటే భ్రమపడతారు. శూన్య స్థితిలోకి వెళ్ళి నిద్రపోవడాన్ని నేను అశరీరి స్థితిని పొందాను అని అనుకుంటారు కొందరు. నిద్రపోవడం అదేమి బాబా స్మృతిలో ఉన్నట్టు కాదు. పిల్లలకైతే బాబా కొత్త కొత్త పాయింట్స్ని అర్థం చేయిస్తూ ఉంటారు. శాస్త్రాల్లో చూపించారు, సాత్వి భూమికామే చలే జాతే హై, 7వ లోకంలోకి వెళ్ళిపోతారు అని. 7 లోకాలు ఉన్నాయి అని కూడా అంటారు, సప్తలోకాలు అని. అలా సప్తలోకంలోకి వెళ్ళిపోతారు అని అనుకుంటారు. వారికి అసలు ప్రపంచం గురించి తెలియదు అంటున్నారు. మీకైతే ఈ విశ్వం గురించి పూర్తిగా తెలుసు. ఇది చీచీ ప్రపంచం. బాబా గురించి ఎవరు తెలుసుకోవట్లేదు. ఒకవేళ తండ్రిని తెలుసుకున్నట్లయితే సృష్టి చక్రాన్ని కూడా తెలుసుకోగలిగేవారు. బాబా అర్థం చేయిస్తున్నారు ఈ చక్రము ఎలా తిరుగుతుంది అని. మనుషులు పునర్జన్మలు ఎలా తీసుకుంటారో చెప్తున్నారు. సత్యుగంలో భలే ఆయుష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ అక్కడ ఎవ్వరూ అందవిహీనంగా ఉండరు, అందరూ సుందరంగా ఉంటారు. సన్యాసులదైతే హఠయోగం, కళ్ళు మూసుకొని కూర్చుంటారు. బాబా దానికి కూడా రీజన్ చెప్పారు కదా నిన్నటి మురళిలో. కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చుంటారంటే ఎక్కడ స్త్రీలు కనబడితే మరి మనసు చంచలం అయిపోతుందో. స్త్రీలు ఎవరు కనబడకూడదు, ఎదురుగా వారితో మాట్లాడరు, ఎదురుగా చూడరు. ఒకవేళ మాట్లాడాలన్నా వాళ్ళు వెనక నుండి మాట్లాడాలి. అలా కఠినంగా, అంటే మనసు ఇంద్రియాలపైన వారికి నిగ్రహం లేదు కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటారు అని అన్నారు బాబా. మీరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ అందరినీ జాగృతం చేయాలి, మేలుకొల్పాలి. మీరు శూన్య స్థితిలోకి ఏమీ వెళ్ళకూడదు. మీరు అలర్ట్గా ఉండాలి. కార్య వ్యవహారాలన్నీ చేసుకుంటూ బుద్ధితో బాబా స్మృతిలో ఉండాలి. అన్ని పనులు చేసుకుంటూ బాబాని జ్ఞాపకం చేయాలి అంటే కళ్ళు తెరిచి చేయగలుగుతారు. ఎందుకంటే పనులను కళ్ళు మూసుకొని చేయలేం కదా. వ్యాపారం మొదలైనవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి. మరి బుద్ధి యోగం బాబాతో ఉండాలి. ఇందులో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. దుకాణంలో కూర్చొని కళ్ళు మూసుకున్నారనుకోండి, సరుకంతా ఎత్తుకుపోతారు. తెలియదు, షాప్ ఖాళీ అయిపోతుంది. అదేం యోగ స్థితి కాదు అంటున్నారు. మనం దేహానికి అతీతం అయిపోతాం. ఇక్కడంతా కూడా హఠయోగిల విషయాలే ఉన్నాయి. ప్రపంచంలో హఠయోగిల గురించి అందరికీ తెలుసు. రిద్ధి సిద్ధి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. బాబా అయితే మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు కళ్ళు మూసుకొని కూర్చునే అవసరం లేదు. బాబా ఏమంటారంటే మిత్ర సంబంధికులు అందరి స్మృతిలో కూర్చుంటారు, నన్ను మర్చిపోతారు. కానీ ఇప్పుడు మీరు వాళ్ళందరినీ మర్చిపోండి, నా స్మృతిలో కూర్చోండి.
మిత్రులు, సంబంధికులు, బంధువులు అందరినీ జన్మ జన్మలుగా జ్ఞాపకం చేస్తూనే వచ్చారు కదా. ఇప్పుడు నా స్మృతిలో కూర్చోండి అంటున్నారు. కేవలం స్మృతి యాత్రతోనే పాపాలు తొలగిపోతాయి. ట్రాన్స్లో భోగ్ తీసుకొని వెళ్తారు సందేశీలు, మాయమవుతారు, సూక్ష్మవతనానికి చేరుకుంటారు. అంటే ఇక్కడ శరీరం స్పృహ వారికి ఉండదు. ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు ఎంతోమంది సందేశీలను మనం చూసాం. అలా అదేం యోగం కాదు. దాంట్లో ఏం జరుగుతుంది, ఎంత సమయం అయితే వారు అక్కడ ఉంటారో ట్రాన్స్ స్టేజ్లో అంత సమయము వికర్మలైతే వినాశనం అవ్వవు. శివబాబాను జ్ఞాపకం చేయలేరు. గుల్జార్ దాదీజీ ఉన్నారు. బాప్దాదా మిలనం అప్పుడు శరీరానికి అతీతం అయిపోతారు. బాప్దాదా ఉపయోగిస్తారు ఆ శరీరాన్ని. దాదీజీ తను ద్వారా బాప్దాదా మనతో మాట్లాడతారు, భోగ్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ దాది ఆత్మకేమీ తెలీదు. మరి అంతసేపు శివబాబా స్మృతిలో కూర్చున్నట్టు లెక్కకు వస్తుందా అంటే అది కూడా రాదు. అంత సమయము దాది త్యాగం చేసినట్లే. అటు బాబా స్మృతిలో యాడ్ అవ్వదు, వికర్మలేమీ జరగవు కదా. కానీ శివబాబాకు భగవంతుడికి తన రథాన్ని ఇచ్చినందుకు తను ఆ పుణ్యం పొందుతారు. అంతే తప్ప అదేమి దాదీజీ వికర్మలను వినాశనం చేసుకోవడానికి యోగంలో ఉపయోగపడే సమయం అయితే కాదు. బాబా యొక్క మురళిని కూడా వినలేరు. మరి ఆ సమయంలో దాది తనువులో బాబా ప్రవేశించి ఏవైతే విషయాలు వినిపిస్తారో, మాట్లాడతారో, మురళి అంతా దాదికి తెలియదు. మళ్ళీ దాది తెల్లవారు పెట్టుకొని బాబా ఏం చెప్పారో అని మొత్తం మురళి వింటారు. అలా బాబా అంటున్నారు. అంటే కొంతమంది ట్రాన్స్లోకి వెళ్ళిన సమయాన్ని యోగంలో ఉన్నాను అనుకుంటే పొరపాటే. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిన స్టేజ్ ఏమి అది యోగం కాదు అంటున్నారు. అలా ఒకవేళ దాదీదైతే మొత్తం విశ్వాత్మల కళ్యాణం కోసం శివబాబా ఆ పాత్ర పెట్టారు. మిగతా ఎవరిదైనా కూడా బాబా అన్నారు అవి నష్టపరుస్తాయి. ఇది డ్రామాలో ఇమిడి ఉంది. అందుకని కొంతమంది ఫిక్స్ చేయబడ్డారు. వారు వెళ్తారు ట్రాన్స్లోకి, మళ్ళీ వచ్చి మురళి వింటారు. అందుకని బాబా అంటారు, పిల్లలు వెళ్ళండి, త్వరగా వచ్చేసేయండి, అక్కడే కూర్చొని ఉండకండి. ఆటపాటల్లో సమయాన్ని గడిపేసేయడం. ట్రాన్స్లో బాబా ఇది చూపించారు, అది చేశాము, ఇది ఈ రకంగా లైట్ కనిపించింది, ప్రకాశము, ఇంతమంది ఇలా ఉన్నారు, ఇవన్నీ ఆటలు సమాప్తం చేయండి అంటున్నారు. ఈ తిరగడము, విహారానికి వెళ్ళడము, ఏడవటము, అలగటము, ఇలాంటివన్నీ కూడా బాబా అన్నారు ఇవన్నీ సమాప్తం అవ్వాలి. భక్తి మార్గంలో చాలా ఏడుస్తారు, చాలా బాధపడుతూ భగవంతుడికి తన బాధలను చెప్పుకుంటూ భగవంతుని ప్రసన్నం చేయాలి అని అది కూడా ఒక విధంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అది అంధకార మార్గం కదా. మీరు ఆ ట్రాన్స్లోకి వెళ్ళేది, వైకుంఠం చూసి వచ్చేది. మరి దాన్ని ఏమైనా యోగము, చదువు అని అంటారా? దానితో ఏమైనా ఆవిడ సద్గతిని పొందారా? స్వర్గానికి వెళ్ళే యోగ్యంగా అయ్యారా? లేదు. జన్మ జన్మాంతరాల పాపాలు ఏమైనా ఆమెవి తొలగాయా? లేదు, అస్సలు లేదు. జన్మ జన్మాంతరాల పాపాలైతే శివబాబా యొక్క స్మృతితోనే తొలుగుతాయి. ఇంకా సాక్షాత్కారాలు మొదలైన వాటితో ఏమీ లాభం ఉండదు. అది కేవలం భక్తి, స్మృతి కాదు, జ్ఞానము కాదు. భక్తి మార్గంలో ఇవన్నీ నేర్పించేవారు ఇంకెవరూ లేరు. అంటే ఇలా మొత్తం అంతా నేర్పించగలిగేవాడు బాబా ఒక్కరే. సద్గతినిచ్చేటువంటి జ్ఞానము భక్తిలో ఉండదు. వాళ్ళ ఎన్ని సాక్షాత్కారాలు జరిగినా కూడా మొదట్లో పిల్లలు ఎంతోమంది ట్రాన్స్లోకి వెళ్ళేవారు. మమ్మ బాబా ఏమైనా ట్రాన్స్లోకి వెళ్ళేవారా? మమ్మ బాబాకి లేదా పాత్ర? మరి ఆదిలో యజ్ఞం యొక్క స్థాపనలో ఆ పాత్ర నడిచింది. మరి అంతిమంలో వినాశనం సమయంలో కూడా మళ్ళీ సాక్షాత్కారాల పాత్ర నడుస్తుంది అంటున్నారు. పీछे तो कुछ नहीं हुआ, हम किसी को भी बेचते नहीं है.
బాబా అన్నారు ఇంకా చివరికైతే అలాంటిది ఏమీ ఉండదు, బాబా ఎవరిని అలా పంపించారు. బిటాకర్కి ఏదైతే బాబా ఇన్కి రసీకించు. కాకపోతే బ్రహ్మ బాబా ఏం చెప్తారంటే, ఎవరినైనా సందేశిని ట్రాన్స్లోకి పంపించాలి, ఏదైనా మెసేజ్ తీసుకురావాలి అన్నప్పుడు ఎదురుగా దృష్టిని ఇస్తూ బాబాతో చెప్తారు, వీళ్ళ యొక్క బుద్ధిని పైకి లాగండి అని. డ్రామాలో ఉంటే వారు ట్రాన్స్లోకి వెళ్తారు, లేకపోతే లేదు. సాక్షాత్కారాలు అయితే చాలా జరుగుతూ ఉంటాయి. ఆదిలో ఏవైతే సాక్షాత్కారాలు జరిగేవో అంతిమంలో కూడా ఆ సాక్షాత్కారాలు జరుగుతాయి. అందుకే దీన్ని ఏమన్నారంటే, ఒకవైపు అందరూ విలవిలలాడుతూ ప్రపంచ వినాశనం యొక్క భయంలో ఉంటే, మరోవైపు మీరు సాక్షాత్కారాల పాత్రతో సంతోషంలో కొత్త ప్రపంచాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. దీన్ని బాబా పోలుస్తున్నారు. వేటగాడికేమో జలగాటం, పక్షికి ప్రాణ సంకటం అంటారు. ఇంతమంది మనుషులు ఉన్నారు, అందరూ శరీరాలను విడిచిపెడతారు. శరీర సహితంగా మనం సత్యుగానికి అయితే వెళ్ళలేం కదా. కావాలా ఎవరికైనా ఇదే శరీరం ఉండాలి, నాకు సత్యుగంలో నా శరీరం మారకూడదు, ఇలాగే ఉండాలి అని అనుకుంటున్నారా? వద్దనిపిస్తుంది కదా. బాబా అన్నారు, మీరు ఇదే శరీరంతో సత్యుగంలోకి ఏమీ వెళ్ళరు. పరంధామం ఇంటికి కూడా ఈ శరీరాన్ని మీరు తీసుకొని వెళ్ళలేరు. ఎంతమంది మనుషులు ఉన్నారు, అందరూ వినాశనం పొందుతారు. ఇంకా ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది బ్రహ్మ ద్వారా. మీరు బాబా పిల్లలు గ్రామ గ్రామాలకి వెళ్ళి ఎంత సేవ చేస్తారు. మీరు అందరితో ఇదే చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి అని. సన్యాసులైతే రాజయోగం నేర్పించడం వారికి తెలియదు, అసలు రాదు అంటున్నారు. బాబా తప్ప రాజయోగాన్ని ఇంకెవరూ నేర్పించలేరు. పిల్లలు, మీకిప్పుడు తండ్రి స్వయంగా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తర్వాత మీకు రాజ్యం లభిస్తుంది, మీరు అపారమైన సుఖాలలోకి వెళ్తారు. అక్కడైతే జ్ఞాపకం చేసే అవసరమే ఉండదు, అంశం కూడా దుఃఖం ఉండదు, ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది, శరీరము నిరోగిగా అవుతుంది. ఇక్కడ ఎన్ని దుఃఖాలు ఉన్నాయి. దుఃఖాలని పొందాలి, దుఃఖపడాలి, దుఃఖం ఇవ్వాలి అని ఈ ప్రపంచాన్ని రచించారా? లేదు కదా. మరి కొంతమంది భగవంతుడిని అంటారు, నువ్వు నన్ను ఇంత కష్టపెట్టడానికేనా నన్ను ఈ రకంగా పుట్టించావు, నాకు ఇలాంటి పాత్ర పెట్టావు, నాకు తలరాతి ఇలా రాసావు, ఇన్ని కష్టాలా నాకు అని అంటారు. అందుకే బాబా అంటున్నారు, అసలైతే నేను దుఃఖం ఇవ్వడానికి ఈ ప్రపంచాన్ని నేను రచించలేదు. ఇది అనాదిగా తయారై ఉన్నటువంటి డ్రామా. ఇందులో అన్ని పాత్రలు ఉన్నాయి. లౌకికంలో ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి కష్టాలు ఎదురవుతే ఆ కష్టాల సమయంలో పిల్లలు అలా అంటారా తల్లిదండ్రిని? అసలు ఇంత కష్టాలా నాకు, నన్ను ఎందుకు పుట్టించావు, నాకెందుకు జన్మనిచ్చావు నువ్వు అని అంటారా? అన్నారు కదా. ఎవరైనా పిల్లల్ని సంతోషపెట్టాలి, సుఖపెట్టాలి అనే జన్మనిస్తారు. కానీ ఆ మార్గంలో ఏవైనా సుఖదుఖాలు, ఓటమి, గెలుపులు ఇవి సంభవించే అవకాశం ఉంది. ఈ అన్ని విషయాలు సన్యాసులకు తెలియదు. మరి వాళ్ళు ఎలా అర్థం చేయించగలుగుతారు? అక్కడైతే భక్తి మార్గం యొక్క శాస్త్రాలు చదువుతూ ఉంటారు. మీకు ఇక్కడ డైరెక్షన్ లభిస్తుంది, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి అని. ఆ సన్యాసులైతే స్వయాన్ని ఆత్మగా భావించి బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తారు, పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయరు. బ్రహ్మతత్వాన్ని భగవంతుడిగా భావిస్తారు, పరమాత్మ అనుకుంటారు. బ్రహ్మజ్ఞానిలము అంటారు. వాస్తవంగా బ్రహ్మం అంటే నివసించే స్థానం. ఇక్కడే మీరు ఆత్మలు నివసిస్తారు, తర్వాత మీరు అక్కడికి వెళ్తారు. కానీ వాళ్ళు ఏమంటారు? అక్కడికి వెళ్తాము అనరు, అక్కడ లీనమవుతాము అంటారు. అసలు వాళ్ళ జ్ఞానం అంతా ఉల్టా జ్ఞానము అంటున్నారు. ఇది అనంతమైనటువంటి తండ్రి పిల్లలకు చెప్తున్నటువంటి విషయం. బాబా చదివిస్తూ ఉన్నారు. వారేమో భగవంతుడు 40,000 సంవత్సరాల తర్వాత వస్తాడు అంటున్నారు.
దీన్ని అజ్ఞాన అంధకారం అంటారు. ఒకవైపు భగవంతుడు భూమిపైన అవతరించి వెళ్ళిపోయే సమయం కూడా దగ్గర పడుతూ ఉంటే, ఇప్పుడే కాదు భగవంతుడు ఇంకో 40,000 సంవత్సరాల తర్వాత వస్తాడు అంటున్నారు. ఎంత అజ్ఞానంలో ఉన్నట్లు. బాబా అన్నారు, కొత్త ప్రపంచం యొక్క స్థాపన మరియు పాత ప్రపంచం యొక్క వినాశనం చేసేవారైతే నేను స్థాపన చేస్తూ ఉన్నాను, వినాశనం కూడా ఎదురుగా ఉంది. ఇప్పుడు తొందరగా చేయండి, పావనంగా కండి. అంటే మీరు కొంచెం ఫాస్ట్ గతితో మీ యొక్క పురుషార్థాన్ని ముగించండి అంటున్నారు. మీరు పావనంగా కండి, అప్పుడే పావన ప్రపంచానికి వెళ్తారు. ఇదైతే పాత తమో ప్రధాన ప్రపంచం. లక్ష్మీనారాయణల రాజ్యం ఏమీ కాదేది. వీరి రాజ్యం కొత్త ప్రపంచంలో ఉంటుంది, ఇక్కడ కాదు. వీరు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. శాస్త్రాల్లో అయితే ఏవేవో రాశారు. కృష్ణుని చూపిస్తారు, అర్జునుని యొక్క గుర్రపు బండిలో కూర్చొని గీతను వినిపించినట్లుగా. అర్జున్కి అందర్ కృష్ణ బైఠా హై. యాక్చువల్గా అయితే అర్జునుడి గుర్రపు బండిలో కాదు, అర్జునుడి శరీరం అనే రథంలో శ్రీకృష్ణుడు కాదు, యాక్చువల్గా పరమాత్మ అర్జునుడి శరీరం అనే రథంలో కూర్చొని ఉన్నారు ఇప్పుడు. అంటే కృష్ణుని ఆత్మ యొక్క అంతిమ జన్మ శరీరంలో శివబాబా కూర్చొని ఉన్నారు. కృష్ణుడు దేహదారి తానా? కృష్ణుడైతే దేహదారి కదా, మళ్ళీ ఇంకొకరి దేహం ఎందుకు వారికి? వారి దేహమే ఉంది. నా కోయి లడాయి ఆదికి బాధ హై. మరి అలాగని ఏదో యుద్ధం యొక్క విషయం కూడా లేదు. వారైతే పాండవులు కౌరవుల యొక్క సైన్యాన్ని వేరువేరుగా చూపించారు. ఇక్కడైతే అలాంటి సైన్యం విషయమే లేదు. ఈ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు చాలా ఉన్నాయి. సత్యుగంలో అయితే ఇవి ఉండవు. అక్కడైతే జ్ఞానం యొక్క ప్రాలబ్ధం రాజధానిని మీరు చూస్తారు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. బాబా కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. మరి తప్పనిసరిగా కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది కదా. తండ్రి ఎప్పుడైనా పాత ఇంటిని తయారు చేస్తారా ఏంటి? తండ్రి అయితే కొత్త ఇంటినే తయారు చేస్తారు. ఆ ప్రపంచాన్ని సతు ప్రధాన ప్రపంచం అంటారు. ఇప్పుడైతే తమో ప్రధాన అపవిత్రమైన ప్రపంచం ఇది. పరాయి రావణ రాజ్యంలో కూర్చున్నారు. రాముడని శివబాబాను రామ్ అని అంటూ ఉంటారు. రామనామం యొక్క దానం చేస్తూ ఉంటారు. రామనామం ఎంత మధురమైనది అని పాటలు పాడుతారు. ఇప్పుడు రాముడు ఎక్కడ, శివబాబా ఎక్కడ? ఇప్పుడు శివబాబా పిల్లలందరితో చెప్తున్నారు, నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి. మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే వెళ్ళాలి. ఎప్పటి వరకు తండ్రిని జ్ఞాపకం చేసి పవిత్రంగా అవ్వరో అప్పటి వరకు తిరిగి కూడా వెళ్ళలేరు. మీలో కూడా అతి కొద్ది మంది మంచి రీతిగా బాబా స్మృతిలో ఉంటారు. నోటితో చెప్పే అవసరం ఏమీ లేదు. భక్తిలో రామరామ అంటూ నోటితో పలుకుతూ ఉంటారు. ఎవరైనా నోటితో పలకలేదనుకోండి, వాళ్ళ నాస్తికులని కూడా అనేస్తారు. ఎంత శబ్దం చేస్తూ పాడితే అంత మంచిది. భక్తిలో వృక్షం పెరుగుతూ ఉంది. భక్తి యొక్క సామాగ్రి కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. బీజం ఎంత చిన్నగా ఉంటుంది. బీజం చాలా సూక్ష్మంగా ఉంటుంది. కొన్నిటి విత్తనాలు అయితే చాలా చిన్నగా కూడా ఉంటాయి, కానీ వాటి నుండి వచ్చే ఫలాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. మీరైతే ఇక్కడ ఏ రకంగా ఏ శబ్దం చేయరు, చాలా సైలెన్స్లో ఉంటారు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేస్తారు. బాబా చెప్పేది కూడా అదే. నోటితో ఏది చేసే అవసరం లేదు. అంటే నోటితో శబ్దం చేస్తూ రామ రామ అని అంటం, భజన చేయడం అలాంటిది ఏమీ లేదు. లౌకిక తండ్రి కూడా పిల్లలని జ్ఞాపకం చేస్తారు. పిల్లలు లౌకికంలో తల్లి తండ్రిని జ్ఞాపకం చేస్తే దానికి శబ్దం చేయాల్సిన అవసరం ఉందా? మనసులో తల్లి తండ్రి యొక్క స్మృతి ఉంటుంది కదా. బాబా బాబా బాబా, అమ్మ 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 అలా అంటారా? అన్నారు కదా. లోపల వారి స్మృతినే ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు ఆత్మలందరికీ తండ్రి ఎవరు? ఆత్మలందరైతే పరస్పరం సోదరులు. ఆత్మకి ఎటువంటి పేరు లేదు.
శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. ఆత్మ అయితే ఆత్మే. శివ బాబా పరమాత్మ, వారి పేరు శివ, వారికైతే శరీరం లేదు. బాబా అంటారు, నాకు కూడా శరీరం ఉంటే ఇంకా నేను కూడా పునర్జన్మలను తీసుకోవాల్సి వస్తుంది. నాకు మీకు అందరికీ సద్గతిని ఎవరిస్తారు మరి అప్పుడు? అలా ఉంటుందా ఏంటి? అలా జరగదు. మీకెవరు ఇవ్వగలుగుతారు ఇంకా సద్గతిని? నన్ను కూడా ఇందులోనే, ఈ బంధనంలోనే ఉంచితే, శరీరంలోనే ఉండాలి, శరీరం ప్రత్యేకమైనది బాబాకు ఉండాలి అంటే మరి సద్గతిని ఇచ్చేవారెవరు? భక్తి మార్గంలో నన్ను మీరు జ్ఞాపకం చేశారు, శివబాబా చిత్రాలు తయారు చేశారు. ఇప్పుడు మీరు నరకవాసి నుండి స్వర్గవాసిగా అవుతున్నారు. జన్మైతే నరకంలోనే తీసుకున్నారు, మరి స్వర్గంలో కూడా మరణిస్తారు. మీరు ఇప్పుడు ఈ నరకంలో జన్మ తీసుకొని మరణిస్తే దేనికోసం వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి వెళ్తారు. ఇక్కడికి మీరు వచ్చిందే స్వర్గానికి వెళ్ళేందుకు. जैसे कोई ब्रिज आदि बनाते हैं तो पहले फाउंडेशन सेरेमनी कर लेते हैं. ఈ విధంగా ఎవరైనా బ్రిడ్జ్ మొదలైనవి తయారు చేసినప్పుడు మొదట ఫౌండేషన్ సెరమనీని జరుపుతారు, తర్వాత బ్రిడ్జ్ని తయారు చేస్తారు. అంటే వంతెన కట్టే ముందు దాని పునాది వేస్తారు, దాని యొక్క శంకుస్థాపన చేస్తారు. స్వర్గం యొక్క శంకుస్థాపన కూడా బాబా చేసేసారు. మరి ఇప్పుడు రెడీ అవుతుంది. మరి భవనాలు తయారవ్వడంలో టైం పడుతుందా ఏంటి? చాలా టైం పట్టేస్తుందా? గవర్నమెంట్ ఏదైనా చేయడానికి ఒక మాసంలో ఫినిష్ చేసేస్తారు, ఒక మాసంలో ఒక భవనం నిలబెట్టేస్తారు. విదేశాల్లో అయితే భవనాలు చాలా ఫాస్ట్గా తయారవుతాయి. స్వర్గంలో చాలా విశాల బుద్ధిగా, సతోప్రధానంగా ఉంటారు. సైన్స్ యొక్క బుద్ధి అంటే సైన్స్ బుద్ధి చాలా తీక్షణంగా ఉంటుంది. వెంటనే తయారు చేస్తూ ఉంటారు అన్నీ. మకానోమే జడిద్ బి లక్తి జాయకి. మరి తయారయ్యేటువంటి ఆ బంగారు భవనాలలో రత్నాలను కూడా పొదిగిస్తారు అంటున్నారు. ఈ రోజుల్లో ఇమిటేషన్ చూడండి, కుందన్స్ పెడతారు కదా పైన, జస్ట్ అతికిస్తూ ఉంటారు అన్నిటికీ. అట్లాగే సత్యుగంలో కూడా అన్ని రకాలుగా డైమండ్స్ని, రత్నాలని, జ్యువెల్స్ని అన్నిటినీ ఉపయోగిస్తారు. అక్కడైతే రియల్గా ఉంటాయి, ఇక్కడ ఆర్టిఫిషియల్వి రియల్ కన్నా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో మెషినరీతో వెంటనే తయారు చేస్తూ ఉన్నారు ఆర్టిఫిషియల్వి కూడా. అక్కడ భవనాలు తయారవ్వడంలో ఎంతో ఆలస్యం పట్టదు. సఫాయి ఆది హోనేమే టైం లగ్తా హై. ఈ ప్రపంచం క్లీనింగ్ అవ్వడానికే టైం పడుతుంది తప్ప సత్యుగంలో భవనాలు తయారవ్వడానికి ఎంతో టైం పట్టదు. బంగారు ద్వారిక సముద్రం లోపలికి వెళ్ళింది అంటారు. బాబా అన్నారు, మీరు తినండి, తాగండి, ఏమైనా చేయండి, కేవలం నా స్మృతిలో ఉండండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకొక ఉపాయం లేదు. జన్మాంతరాలుగా గంగా స్నానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు, కానీ ఎవరికి ముక్తి, జీవనముక్తి అయితే లభించలేదు. ఇక్కడైతే తండ్రి పావనంగా చేసేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. బాబా అంటారు, నేను ఉన్నదే పతిత పావనుణ్ణి. బాబాకి దీనిలోనే మజా వస్తుంది అన్నారు కదా. పతితులను పావనంగా చేయడంలోనే బాబాకి చాలా సంతోషం, ఆనందం. అది బాబాకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, పావనంగా చేయటం. అందుకే నేను వచ్చేది దానికోసము అంటున్నారు. మీరు నన్ను పిలిచింది కూడా ఓ పతిత పావన రండి అని, వచ్చి మమ్మల్ని పావనం చేయండి అన్నారు. మరి ఇప్పుడు డ్రామా పూర్తయింది, అందరు యాక్టర్స్ స్టేజ్ పైకి వచ్చేది ఉంది. ఎక్కడైనా నాటకాలు జరిగితే మొత్తం నాటకం క్లోజ్ అయిన తర్వాత, అంటే క్లోజ్ అయ్యే టైంకి లాస్ట్ సీన్లో అందరు యాక్టర్స్ ఒక్కసారి వచ్చేస్తారు. కొన్ని నాటకాల్లో ఏంటి అంటే మొత్తం నాటకం పూర్తయ్యాక అందరు యాక్టర్లు వచ్చేసి వారి ఒరిజినల్ ఫేస్లను చూపిస్తారు. ఒకవేళ ఎవరైనా మాస్క్ పెట్టుకొని యాక్టింగ్ చేసినా, ఇంకేదైనా చేసినా అందరూ ఒరిజినల్గా ఎవరు అనేది ప్రత్యక్షమవుతుంది. అందరి పరిచయాలు జరుగుతాయి. సేమ్ అలాగే బాబా అంటారు, మీరు కూడా వాస్తవంగా ఎవరు అనేది అంతిమంలో ప్రత్యక్షమవుతారు. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ వచ్చేస్తారు.
అందరు ఆత్మలు క్రిందికి వచ్చి తర్వాత ఇంటికి వెళ్తారు. ఇప్పుడు మీరు ఇంకా తయారవ్వలేదు, కర్మాతీత స్థితినేమీ పొందలేదు. మరి వినాశనం ఎలా అవుతుంది? ఇప్పుడే వినాశనం చేసేయండి బాబా అంటే మీరు తయారీ అవ్వలేదు కదా అంటున్నారు. బాబా వచ్చిందే కొత్త ప్రపంచం కోసం చదివించేందుకు. అక్కడ మృత్యువే ఉండదు. మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతున్నారు. ఎవరు పొందుతారు విజయాన్ని? మృత్యు పైన విజయాన్ని పొందుతూ ఉన్నారు. మరి ఎవరు మీరు అలా పొందేటువంటి విధంగా తయారు చేస్తున్నారు? మనకి మృత్యుంజయ టైటిల్ ఎవరు ఇస్తున్నారు? మనం మృత్యుని జయించేలాగా చేస్తున్నది ఎవరు? కాలోంకా కాల్ మహాకాల్. కాలుడు, కాలుడికి కూడా కాలుడు మహాకాలుడు శివబాబా. వారే మిమ్మల్ని మృత్యుని జయించే విధంగా తయారు చేస్తున్నారు. ఎంతమందిని బాబా తన వెంట తీసుకెళ్తారు, ఎంత సంతోషంగా వెళ్తారు మీరందరూ. ఇప్పుడు బాబా వచ్చారు అన్ని దుఃఖాలని దూరం చేయడానికి. అందుకే వారికి మహిమను గాయనం చేస్తారు. గాడ్ ఫాదర్ లిబరేటర్స్ అని అంటారు. దుఃఖం నుండి ముక్తులుగా చేయండి అంటారు. సుఖధామం శాంతిధామానికి తీసుకెళ్ళండి అని. అయితే మనుషులకు తెలియదు భగవంతుడు స్వర్గాన్ని రచిస్తున్నారు అని. మీరు స్వర్గానికి వెళ్తారు. అక్కడ వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మిగతా అన్ని ధర్మాలు ఉన్నాయి, కేవలం దేవతా ధర్మం మాత్రమే లేదు. నామము, రూపము, రాజ్యము అన్నీ మారిపోయాయి. మొదట మీకు డబల్ కిరీటం ఉండేది, తర్వాత సింగిల్ కిరీటం. సోమనాథ మందిరాన్ని కూడా తయారు చేశారు. ఎంత ధనం పెట్టారు దాంట్లో. సబ్సే బడా మందిర్ ఏక్ హై జిస్కో లూట్ కర్ లే గయే. అన్నింటికంటే చాలా వైభవంగా గొప్పగా ఉన్న మందిరం అది, దాన్ని లూటీ చేసుకొని వెళ్ళిపోయారు. బాబా చెప్తున్నారు మీరు పద్మాపదం భాగ్యశాలిగా అవుతున్నారు. అడుగడుగులో తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు పద్మాల సంపాదన జరుగుతుంది. ఇంతటి సంపాదన తండ్రి యొక్క స్మృతితోనే చేసుకోగలుగుతారు. తండ్రిని జ్ఞాపకం చేయడంలో మీరు తప్పులు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎందుకు మర్చిపోతూ ఉన్నారు బాబాను? ఎంత బాబా స్మృతిలో కూర్చుంటారో, సేవ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. మంచి మంచి పిల్లలు కూడా నడుస్తూ నడుస్తూ పడిపోతున్నారు, ముఖాన్ని నల్లగా చేసుకుంటున్నారు. ఇంకేముంది, చేసుకున్న సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది. జబర్దస్త్ లాటరీని పోగొట్టుకుంటారు. అచ్చా मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారం. గృహస్థ వ్యవహారాన్ని సంభాలిస్తూ బుద్ధియోగం బాబా తోడుగా ఉండాలి. పొరపాట్లు చేయకూడదు. పవిత్రత ధారణతో స్వయం మరియు సర్వుల కళ్యాణం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది. ట్రాన్స్లో వెళ్ళడం, సాక్షాత్కారాల్లోనే బుద్ధిని తిప్పడం, దీంతో ఏమీ లాభం లేదు. ఎంత వీలైతే అంత జాగృత స్థితిలో ఉండాలి. తండ్రిని జ్ఞాపకం చేయాలి. తన వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా గృహస్థ వ్యవహారంలో ఉంటూ అన్నీ సంభాలిస్తూ నా స్మృతిలో ఉండండి, తప్పులు చేయకండి అంటున్నారు. పవిత్రత ధారణతో స్వకళ్యాణం సర్వుల కళ్యాణం చేసుకోవాలి. సెకండ్ పాయింట్లో అసలు సాక్షాత్కారాల యొక్క కోరిక మీకు ఉండకూడదు. అలర్ట్గా కూర్చోండి, నిద్రపోవద్దు, వికర్మల వినాశనం చేసుకోవాలి అన్నారు. వరదాన్. श्रेष्ठ स्मृति द्वारा श्रेष्ठ स्थिति और श्रेष्ठ वायुमंडल बनाने वाले सर्व के सहयोगी भव। శ్రేష్ఠ స్మృతి ద్వారా
శ్రేష్ఠ స్థితి మరియు శ్రేష్ఠ వాయుమండలాన్ని తయారు చేసేటువంటి సర్వుల సహయోగి భవ. వివరణ: యోగం అనగా శ్రేష్ఠ స్మృతిలో ఉండటం. నేను శ్రేష్ఠాత్మను, శ్రేష్టమైన తండ్రి సంతానాన్ని అని ఈ స్మృతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు స్థితి శ్రేష్టంగా అవుతుంది. శ్రేష్ఠ స్థితితో శ్రేష్ఠ వాయుమండలం స్వతహాగా తయారవుతుంది. అప్పుడు అనేక ఆత్మలను తన వైపు ఆకర్షితం చేయగలుగుతారు. ఎక్కడైతే మీరు ఆత్మలు యోగంలో ఉండి కర్మలు చేస్తారో అక్కడ వాతావరణం, వాయుమండలం ఇతరులకు సహయోగాన్ని ఇస్తూ ఉంటుంది. ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వానికి ప్రియంగా అవుతారు. स्लोगन: अचल स्थिति के आसन पर बैठने से ही राज्य का सिंहासन मिलेगा. అచలమైన స్థితి అనే ఆసనంపై కూర్చోవడంతోనే రాజ్య సింహాసనం లభిస్తుంది. అంటే నిశ్చలమైన స్థితి. అచలమైన స్థితి అంటే ఏమాత్రం చలించకుండా స్థిరంగా ఉండేటువంటి స్థితి పైన ఆసనంలాగా దానిలోనే మనం ఉన్నట్లయితే అప్పుడు భవిష్యత్తులో రాజ్య సింహాసనం లభిస్తుంది. ఈరోజు స్వమానము: నేనాత్మను సర్వులకు సహయోగిని. నేనాత్మను సర్వులకు సహయోగిని. ఓం శాంతి.